హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు కియా బ్లాగ్స్. ఎల్ఎఫ్పి హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసాం. అండ్ ఇది మేము తీసుకున్న తరంగిణి హౌస్ బోట్లో లోవర్ డెక్, కింద రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇది లాంజ్ ఏరియా, అండ్ ఇది అప్పర్ డెక్ డైనింగ్ ఏరియా. అండ్ ఇది ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి. ఈ చివర మా ప్రీమియం రూమ్ తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, సో మేము ఇవాళ హౌస్ బోట్లో ఉన్నాము. సో ఏంటంటే ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాం. సో లంచ్ సో ఇవి బాగుంది. ఐ థింక్ ఇది వెజ్ అనుకుంటా. సో ఇది డైనింగ్ హాల్. ఓకే, సో టేస్ట్ చేస్తున్న ఫుడ్ రోటీ విత్ గోబీ కర్రీ. నైస్, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మా వాడైతే అసలు బ్లాగ్ పట్టించుకోకుండా కూడా తినేస్తున్నాడు. చూడండి ఎంత బిజీ ఉన్నాడు. అసలు ఇంకా తల అసలు ఎత్తట్లేదు అసలు. చాలా బాగుంది. ఎలా ఉంది సూర్య బీన్స్ కూర? నేను ఎక్స్పెక్ట్ చేయాల, యావరేజ్గా సర్దేస్తాను అనుకున్నాను, కానీ చాలా బాగుంది. సో మా వారికి అయితే వెజ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. నాన్ వెజ్ కోసం నాకు తెలియదు. उधर आपको एडवेंचर टाइप का स्पीड बोटिंग का फैसिलिटी भी अवेलेबल है. जैसे एडवेंचर टाइप तो बहुत स्पीड में जाने के वक्त में आपको दिखाई दिएगा बहुत स्पीड में जाने वाला एडवेंचर टाइप का स्पीड बोटिंग का पर पर्सन को ट्रेनर में जैसे लगेगा आपको करना चाहता है तो उधर से आपको कर सकते हैं. హలో ఎవ్రీవాన్, ఇదిగోండి నేను మీకు ఇప్పుడు రూమ్ చూపిస్తాను హౌస్ బోట్లో. చాలా అంటే చాలా బాగుంది. చాలా హాయిగా, సింపుల్గా, మంచి వ్యూతో. మేము యాక్చువల్గా ప్రీమియం రూమ్ తీసుకున్నాం. సో మాకు 2-వే వ్యూ కూడా దొరికింది. సో ఇప్పుడు వ్యూ చూపిస్తాను చూడండి రూమ్ది. కొంచెం మెస్సీగా చేస్తాం అప్పుడే, చార్జర్లు అన్నీ పెట్టేసుకొని. ఇది ఒక వ్యూ, అది వాష్రూమ్. అండ్ మా లగేజ్ అంతా పెట్టేసి ఇది ఒక వ్యూ. ఇక్కడ కూర్చున్నట్టు ఎంజాయ్ చేయొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది ఒక మంచి ప్లేస్ అనమాట. ఇది యాక్చువల్గా ఒక బెడ్, సోఫా కమ్ బెడ్. ఇది సోఫా కమ్ బెడ్ లాగా. సో మంచి వ్యూ ఉంది. ఇలా బెడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ మంచి వ్యూ ఉందన్నమాట. సో ఇది బ్యాక్ సైడ్ వెంపు బోట్కి. ఇది తరంగిణి హౌస్ బోట్. హౌస్ బోట్ పేరు యాక్చువల్గా ఏంటంటే తరంగిణి హౌస్ బోట్ అని తీసుకున్నాం. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది ఈ బోట్ అయితే. ఇది గ్లాస్తో క్లోజ్ చేసి ఉంది, కొంచెం మెస్సీగా ఉంది ఇది, కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. బోట్ ఎక్స్పీరియన్స్ అంటే బాగుంది. యాక్చువల్లీ హాస్పిటాలిటీ బాగుంది, ఫుడ్ చాలా బాగుంది. యాక్చువల్గా చాలా క్లియర్గా చెప్తా. మ్యాక్సిమం అన్నీ ఈ బోటింగ్ రిలేటెడ్ ఎన్ని వ్లాగ్స్లో చెప్పారు నాకు ఐడియా లేదు, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బోటింగ్ అనేది స్టార్ట్ అయ్యేది అరౌండ్ 12 PM. సో 12 PMకి స్టార్ట్ అయ్యాక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు ఉంది. సో 12 o'clockకి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఈ బ్యాక్ వాటర్ రివర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి బ్యాక్ వాటర్స్ లేక్లోకి వస్తుంది అనమాట. సో ఆ లేక్లో నుంచి అలాగ పంబా రివర్కి ఇది అలాగ వెళ్ళి
అక్కడి నుంచి ఇది మంచి ఒక నైట్ 5:30 ఆ టైంకి మొత్తం బోట్స్ అన్నీ హాల్ట్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఫిషర్మెన్ ఆ టైంకి ఫిషింగ్ చేసుకుంటారంట. సో వాళ్ళకి సపోర్ట్గాను ఈవినింగ్ 5:30కే వాళ్ళు క్లోజ్ చేసేస్తారు ఈ బోట్స్ మొత్తం అన్నీ ఇవన్నీ మూవ్ అవ్వడం అనేది. సో ఆ హాల్ట్లో పెట్టేసి ఇంకా అక్కడి నుంచి మనం ఏంటంటే ఈ కెనాల్ క్రూజింగ్కి వెళ్ళొచ్చు. సో ఆ కెనాల్ క్రూజింగ్ ఏంటంటే మనకి అలప్పిలోని ఇంటర్నల్గా సైడ్ మొత్తం అంతా చూపిస్తారు. అండ్ ఈ బోటింగ్లో ఏంటంటే మనకి మధ్యాహ్నం 12 o'clockకి మనం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 hourలోనే మనకి లంచ్ అవన్నీ రెడీ చేస్తారు. లంచ్ అయితే చాలా బాగుంది. మేము ఉన్న బోట్లో తరంగిణి హౌస్ బోట్లోని ఎక్సలెంట్ ఉంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐటమ్స్ అన్ని లిమిటెడ్ ఉన్నాయి. ఎక్సలెంట్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ వీళ్ళు ఒక 2-3 ప్లేసెస్లో ఆపుతారు బోట్ని. ఒక 20 minutes to 30 minutes అరౌండ్ ఎంతో ఆపుతారు బోటు. సో మనం ఆ టైంలో ఏంటంటే స్పీడ్ బోటింగ్కి వెళ్ళొచ్చు. మేము కూడా స్పీడ్ బోటింగ్ అయితే వెళ్ళాం. సో చాలా ఎంజాయ్ చేసాం. స్పీడ్ బోటింగ్ అయితే చాలా బాగుంది. మామూలుగా అయితే షేరింగ్ అయితే 600, మనకి ఓన్లీ కపుల్ సోలోగా తీసుకుంటే అరౌండ్ 700 పర్ కపుల్ అలా తీసుకుంటున్నారు. సో చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది స్పీడ్ బోటింగ్. తర్వాత స్పీడ్ బోటింగ్ దగ్గర ఏంటంటే కొంతమందికి అక్కడ కొన్ని మార్కెట్ అండ్ కొన్ని కిరాణా చిన్న స్టోర్స్లో ఉంది, అంటే కూల్ డ్రింక్స్, చిప్స్ అలాగా. అవి ఒకటే కాకుండా ఇంకా యాక్చువల్లీ ఈవినింగ్ స్నాక్స్ కింద టీ అండ్ ఆనియన్ పకోడీ ఇచ్చాడు. అది ఇచ్చారు. మేము ఆగిన చోట ఏంటంటే ఉన్న షాప్ అని చెప్పాను కదా, అక్కడ ఏంటంటే కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏంటంటే సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు అయితేనో ఈ ఫిష్, ఈ ప్రాన్స్, క్రాబ్స్ ఏవి ఉంటాయి కదా, సో అలాంటివన్నీ తీసేసుకుని ఇక్కడ హౌస్ బోట్స్లో వాళ్ళకి ఇచ్చేస్తే ఏంటంటే నైట్ డిన్నర్కి వీళ్ళే మీరు అడిగిన తగ్గట్టుగాను కుక్ చేసి పెడతారు. సో నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏంటంటే అదొక ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆ కంఫర్ట్, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ 5:30కి ఆపేసిన 5 o'clock ఆ టైంకి ఏంటంటే ముందే మనం చెప్పుకుంటే వీళ్ళతోని క్రూజ్ కెనాల్కి కెనాల్ రైడ్కి వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో అరేంజ్ చేసిన తర్వాత మనం అక్కడ 5 o'clockకి మనం కెనాల్ క్రూజింగ్కి వెళ్ళిపోతే హ్యాపీగాను ఒక ఆల్మోస్ట్ ఒక ఈవినింగ్ 6-6:30 వరకును ఆ కెనాల్ క్రూజ్ జరుగుతుంది. ఒకసారి చూపించు. చాలా అది అయిపోయింది. ఇదిగోండి ఇంకొక బోట్ చూపిస్తాను. ఎంత బాగుంటుందంటే ఇలా చూస్తుంటే లిటరల్లీ ఇలా బోట్స్ అన్ని హ్యాండ్ వేవ్ చేస్తున్నారు. ఎంత బాగుంటుందో. చిన్నపిల్లనే కదా, పెద్దవాళ్ళు కూడా ఇందాకటి నుంచి హ్యాండ్ వేవ్ చేసి బాయ్ అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. నేను ఇందాక చాలా మందికి బాయ్ చెప్పాను. సో కెనాల్ క్రూజింగ్. సో ఈ కెనాల్ క్రూజింగ్ ఏంటంటే ఇప్పుడు మేము ఇంకా వెళ్ళబోతున్నాం. సో వెళ్ళిన తర్వాత ఎలా అంటేను వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ మొత్తం ఇంటర్నల్గా మొత్తం తిప్పుతారు, చాలా బాగుంటుందని. అది అయిన తర్వాత 6:30 ఈవినింగ్ మ్యాక్స్ 6:30 వరకు తిప్పుతారంట. అది అయిన తర్వాత తిరిగి తీసుకొచ్చేస్తారు బోట్కి. నైట్ డిన్నర్ ఏంటంటే అందరికీను క్యాండిల్ లైట్ డిన్నర్ కామన్. క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది చాలా కామన్ అందరికీ. సో అదేం స్పెసిఫిక్గా అక్కర్లేదు. కాకపోతే ఫుడ్ అనేది మీకు ఎలా కావాలి, ఏం కావాలనేది మనం కొంచెం వాళ్ళు చేసే దాంట్లోనే. మాకు మార్నింగ్ ఐటమ్స్ వచ్చేసి లిమిటెడ్, లైక్ గోబీ కర్రీ ఉంది, బీన్స్ కర్రీ, నెక్స్ట్ సాంబార్ ఉంది, నెక్స్ట్ ఇంకేంటి సాంబారు, మజ్జిగ పులుసు, పాపడ్ అండ్ సాలడ్ పాటు రోటీ రైస్. లిమిటెడ్గా ఉంది కానీ టేస్ట్ మాత్రం యమ్మీ, చాలా బాగుంది. సో ఆఫ్టర్నూనే మన చెక్-ఇన్ కాబట్టి సో వాళ్ళ ఫుడ్ ఏదైతే బెటర్ వాళ్ళకి ఏమనిపిస్తుంది పెడుతున్నారు. ఈవినింగ్ డిన్నర్కి మాత్రం మనల్ని అడుగుతున్నారు లైక్ పనీర్ కావాలా లేదంటే భిండి ఫ్రై చేస్తాం ఇదని చెప్పి అడుగుతున్నారు. రకరకాల ఐటమ్స్ ఏం పాసిబుల్లో వాళ్ళు అడుగుతున్నారు. లేదంటే మనం ఇచ్చేసినా కూడా ఎర్లీగా వాళ్ళు చేసి పెడతామని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ మేమున్న బోట్లో అయితే ప్రెసెంట్ ఒక 4 couples 5 couples ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పారు లైక్ ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ క్యాండిల్ లైట్ డిన్నర్ టైంలో బీర్ కానీ వైన్ కానీ సప్లై చేస్తారంట. సో అలవాటు ఉన్న వాళ్ళు అది కూడా తాగొచ్చు, ట్రై చేయొచ్చు. సో ఆ కంఫర్ట్ కూడా ఉంది. అండ్
ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ ఇక్కడ నైట్ స్టే ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 8 o'clockకి తిరిగి బోట్స్ స్టార్ట్ అవుతాయి. 8 o'clock తిరిగి బోట్ స్టార్ట్ అయిన తర్వాత 9-9:30 కల్లా మనకి ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడ డ్రాప్ చేసేస్తారు. సో అక్కడతో ఈ రైడ్ అనేది కంప్లీట్. ఇందులో ఏంటంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ హౌస్ బోట్ అనేది 1 night ప్రిఫరబుల్ అనమాట. మనకేంటంటే కంటిన్యూస్గా మనం 2-3 nights ఉంటాం అనే దానికి అయితే కష్టం అవ్వదు. మేబీ మీరు ప్రైవేట్ ఉండొచ్చు, అంటే ఏంటంటే ఇలా కామన్ షేరింగ్ హౌస్ బోట్లో పాసిబుల్ కాదు. సెపరేట్ హౌస్ బోట్ మనం కంప్లీట్గా మనకే హౌస్ బోట్ బుక్ చేసేసుకుంటే అప్పుడు పాసిబిలిటీ ఉంది 2 days మనం హౌస్ బోట్లో గడుపుదామని. కాకపోతే ఏంటంటే ఆ 2 days సేమ్ రైడ్ ఉంటుంది అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆ 2 days ఆ బోట్లో సేమ్ రైడ్ ఉంటుంది, ఏ తేడా ఉండదు. సో అదైతే కామన్. అండ్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఇన్ఫర్మేషన్ మాత్రం బాగా ఇస్తున్నారు. మేమున్న బోట్లో అయితే మాత్రం ఇదేంటిది ప్రతి ఒక్కటిను ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని కానీ, ఇక్కడ జనాల బిహేవియర్ గురించి కానీ, ప్రతి ఒక్కటి ఇక్కడ కల్చర్ గురించి అయితే మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాకు అది బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేము కెనాల్ క్రూజింగ్కి వెళ్ళి అక్కడ విషయాలు కూడా షేర్ చేసుకుంటాం మీతో. ఎలా ఉందో షేర్ చేసుకుంటాం. సో మేము ఇంకా కెనాల్ రైడ్కి వచ్చేసాం. ఇక్కడంతా హౌస్ బోట్స్ చుట్టూ ఉన్నవి అన్నీ అలా వెళ్తున్నాయి. ఇది ఒక చిన్న కెనాల్ అనమాట, 2 side లేకులకి మధ్యలో దారిది. ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి, టెంపుల్స్. ఇంకా వీళ్ళకి ఏంటంటే ఇంకా వేరే పాత లేదు, త్రూ బోట్స్ అనమాట ట్రావెల్ చేయాలి. బోట్ ట్యాక్సీలు అని ఇలా చాలా ఉన్నాయి. ఇది ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ది లేక్. మేము ఇలా చిన్న సన్నటి కెనాల్స్ నుంచి మేము అలాగ కెనాల్ ఎక్స్పీరియన్స్ అంతా చేస్తున్నాం అనమాట. ఇది చాలా థిన్ ప్లేస్, చుట్టూ ఇక్కడ ఉన్నవన్నీ రెసిడెన్షియల్ ఏరియా అంతాను. ఇలాగ చిన్నగా ఈ బోట్స్లోనే ఇలాగే వెళ్ళాలి వీళ్ళంతా. సో చూసారు కదా, ఇలా మా కెనాల్ క్రూజ్ మాకు ఇలా అయింది. సో చుట్టూ ఒక రౌండ్ వేసాడు. బోరింగ్గా స్టార్టింగ్లో అనిపించింది కానీ తర్వాత బాగుంది యాక్చువల్గా. అంటే చాలా పాతని తీసుకెళ్ళినప్పుడు బాగుంది, మాకు అది అలా నచ్చింది. అండ్ ఈ బ్యాక్ వాటర్స్లో ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి చాలా. అటు చూస్తే ఇది ఆ రిసార్ట్కి సంబంధించిన పాత మొత్తం. ఇది వాకింగ్ పాత్ ఆ చివరి దాకా ఉంది. అక్కడ ఇంక బోట్ ఎక్కడానికి పాయింట్ అది. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఆ రిసార్ట్ ఏంటో పేరు తెలియదు కానీ చాలా అయితే ఎక్సలెంట్ ఉంది లుక్. చాలా బాగుంది రిసార్ట్ చూడడానికి. ఇక్కడి నుంచి మాత్రం చూడడానికి బాగుంది. క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది యాక్చువల్గా. ఎస్, మా టైం బాగుంది. క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా కామ్గా ఉంది. సో మేము నవంబర్ మంత్లో వచ్చాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ ఇది మేము మార్నింగ్ లేచాక మా మార్నింగ్ వ్యూ. అండ్ బోట్స్ అన్నీ తిరిగి వాటి మెయిన్ ఎక్కడైతే బోర్డింగ్ పాయింట్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది బ్రేక్ఫాస్ట్ మా మార్నింగ్కి. ఇడ్లీ, సాంబార్, పోహా ఇవన్నీ ఉన్నాయి. మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసాం. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా చాలా బాగుంది. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. స్టార్ట్ అయిపోయింది బోట్. 9కి రీచ్ అవుతుంది. సో చెక్అవుట్ చేస్తాం 9 o'clockకి. ఇక్కడ ఒకసారి చూడండి గైస్. అది గైస్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్.
ఒకసారి చూసి వెళ్ళిపోయేదైతే కాదు. 100 one side, 15 rupees one side and the other side is 15 rupees. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది. In green, one bowl. సో ఇంకా 9కి చెక్అవుట్ అయిపోతాం. That is the original rice. The practice is సో నెక్స్ట్ వెళ్ళేది that section is only going there. బీచ్కి వెళ్తాము. ఏమై చేసే చూపించమని అడుగుతున్నా, చూద్దాం ఏం చేస్తాడు. చూపిస్తా, వేరే ఆప్షన్ ఉందా మాకు? సో అది, సో ఇంకా అక్కడ కలుద్దాం.